బుద్ధి చెప్తారు. అప్పటిదాకా వేస్ట్ స్టూడెంట్స్. ఓకే రైట్. పావని గారు మీరు చెప్పండి. ఇప్పుడు లింగం యాదవ్ గారు పాడిందే పాడరా పాస్వర్డ్ల దాషి అన్నట్లు పాత చింతకాయ ముచ్చట్లను ఊకే తీయద్దు. ఇంకొకటి లింగం యాదవ్ గారు బీఆర్ఎస్ పార్టీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది అది అని చెప్తున్నాడు కదా. ఇప్పుడు మీ ముఖ్యమంత్రి ఏవైతే నియామక పత్రాలు ఇస్తున్నదో ఆ ఉద్యోగాలు కూడా మా కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఉద్యోగాలే. మందికి పుట్టిన బిడ్డలను మా బిడ్డలనే ముద్దాడుకునే రకాలు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు. మహిళలకు 2,500 ఇస్తా అని చెప్పారు. నేరాలు పెరుగుతున్నాయి, ఆత్మహత్యలు పెరుగుతున్నాయి, అత్యాచారాలు పెరుగుతున్నాయి. ఇవన్నీ డైవర్షన్ చేయడానికి రైతులకు అసలు రైతు భరోసా ఎక్కడ పోయింది, రైతు బంధు ఎక్కడ పోయింది? మీరు ఇచ్చిన హామీలన్నీ డైవర్ట్ అయిపోవడానికి డైవర్షన్ చేయడానికి మాత్రమే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మరి రేవంత్ రెడ్డి ఓ అల్లు అర్జున్ విషయంలోనే హీరోగా కనిపించుండొచ్చు. మా రాష్ట్రంలోనైతే రేవంత్ రెడ్డి పాలన అనేది ఎంత అరాచకంగా ఉన్నదో ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు అర్థమైపోయింది. ఒక సంవత్సర కాలంలోనే ఇంత చరిత్రహీన ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదనేసి తెలంగాణ ప్రజలకు అందరికీ అర్థమైపోయింది. లింగం యాదవ్ గారు ఇంకొకసారి ముందు వెనక చూసి మాట్లాడాలి. మేమిచ్చిన ఉద్యోగాలకు చట్టం ప్రకారం రాజ్యాంగం ప్రకారం గవర్నెన్స్ అనేది పర్మనెంట్ బాడీ. అది మీకు తెలియకపోతే నేనేం చేస్తా? నా దౌర్భాగ్యం కాదు కదా. చదువుకోపోయి రాజ్యాంగం చదువుకో. గవర్నెంట్ మారొచ్చు, గవర్నెన్స్ అనేది మారదు. అది నీకు తెలియదు. నీ కేటీఆర్ అంతే దుర్మార్గుడు, నీకంతే ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ కాదు. చదువుకోని రాసిచ్చిన స్క్రిప్ట్ కాదు, నీకు తెలియదని అర్థమైంది. ఇంకొకసారి నువ్వు ఇట్లా మాట్లాడతా రెస్పెక్ట్ నేను కూడా ఏదో ఇంతసేపు రెస్పెక్ట్ ఇస్తున్నా మహిళవని ఏం మాట్లాడుతున్నా నీకేం తెలుసు? రాజ్యాంగం చదువుకో. ఏం మాట్లాడతావు? నీకు చట్టం తెలియదు. ఏదో ఎవరితో ఏం సామర్థ్యం సమాజం చూస్తున్నారు. మీరు కూడా ఇదే విధంగా డైవర్షన్ చేస్తారు. మీకు చెప్పుకోవడానికి లేక కనీసం ప్రతిపక్షానికి లేక ఆయన ఫామ్ హౌస్ లో పడుకుండు. ఆయన ఫామ్ హౌస్ లో పడుకుండు. ఆయన టానిక్ లాగి ఫామ్ హౌస్ లో పడుకుండు. ముందు బయటకు రమ్మను. కేసీఆర్ టానిక్ లాగా మత్తు తీయక ఫామ్ హౌస్ లో పడుకుండు. బయటకు రమ్మను. ఏం మాట్లాడుతూ నీకంటే మీ నాయకుడు అంతే. చట్టాలు తెలియదు, రాజ్యాంగం తెలియదు. 10 ఏళ్లలో ఎందుకు లేదండి? ఇదే 55,000 ఉద్యోగాలు 10 ఏళ్లలో ఏడవనుకున్నారు. తెలియకుండా ఇష్టం ఇట్లాంటి వాళ్ళు మీరు అంగన్వాడీ వర్కర్లను చీరలు లాగిండ్రు. వాళ్ళకు బాధితులు ఏం జరిగింది, మల్లన్న సాగర్లు ఏం జరిగింది, మరియమ్మ కేసీఆర్ టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. పావని గారు అంగన్వాడీ విద్య టాపిక్ డైవర్ట్ చేయొద్దు. వాళ్ళ మీద మాట్లాడారా మహిళలను చూడకుండా? నెక్స్ట్ డిబేట్ లో చర్చిద్దాం. పావని గారు అల్లు అర్జున్ టాపిక్ గురించి పవన్ కళ్యాణ్ మల్లన్న సాగర్ లో నేరెళ్లలో బాధితులు మరియమ్మ కేసులు సంవత్సర కాలంలో మీరు ఏం చేసిండ్రో తెలంగాణ ప్రజలకు మొత్తం అర్థమైపోయింది. హైదరాబాద్ ను ఎంత ఆగం పట్టిస్తున్నారో అర్థమైపోయింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తున్నారు. అందరికీ అర్థమైపోయింది. రియల్ ఎస్టేట్ డమాల్ అయిపోయింది. అన్నుడి కోసం ఒకటి, అన్న కోసం ఒకటి, తమ్ముడి కోసం ఒకటి. బఫర్ జోన్ లో రంగనాథ్ ఇల్లున్నది. ఆ రంగనాథ్ ఇల్లును ఏం చేసిండ్రు? బఫర్ జోన్ లా రేవంత్ రెడ్డి అన్నది ఉన్నది, కొండాల రెడ్డిది. ఆ ఇల్లును కూల్చిండ్రా? పేదోళ్ళవి కూల్చిర్రు. పేదోళ్ళ బ్రతుకులు ఆగం చేస్తున్నారు. మళ్ళా మీరు ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటారు, మేము ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుకుంటారు. 2 లక్షల ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలే? ఇదే ఉద్యోగాలు కేసీఆర్ 10 ఏళ్లలో ఇస్తే అయిపోయేది కదా. ఎవరు అడ్డుకున్నారు? గ్రూప్ 1 ఎగ్జామ్ లో కండక్ట్ చేయలే కదా. 3 సార్లు పేపర్ లీకేజ్ మళ్ళీ ఇదే మాట్లాడాలి. ఇప్పటికైనా మారండి, మీరు కొంచెం మారి మీరు కూడా విద్యులో మాట్లాడండి. అంత మూర్ఖంగా మాట్లాడకండి. కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదనే కదా విద్యార్థులు ఆత్మహత్యలు చేస్తున్నారు. ఓన్లీ సినిమా అల్లు అర్జున్ విషయంలోనే మాట్లాడొచ్చు, కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రజలు కూడా సంతోషంగా ఉన్నది లేదు. పుట్టిన బిడ్డ నుంచి కాటికి కాల్జాపిన ముసలమ్మల వరకు దగా మోసం కుట్ర చేసి అధికారంలోకి వచ్చి వాళ్ళందరినీ నిండా ముంచుతున్నారు. కేసీఆర్ ఆపిగలేడు, కేటీఆర్ ఆపిగలేడు, కవిత ఆపిగలేదు, హరీష్ రావు ఆపిగలేదు. తెలంగాణ ప్రజలంతా ఆపిగరు. కుటుంబం తప్ప
కల్వకుంట్ల కుటుంబం దక్క ఓకే, 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 ఓకే. ఆయన బయటకు వస్తే అప్పుడు అర్థమైంది ఎట్లుంది తెలంగాణ సమాజం అనేది. తాయి అనుకోవడం కాదు ఫామ్ హౌస్ లో ప్రతిపక్ష నాయకుడు ప్రజలకు వస్తే ఇక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఆయన ఎట్లే ఉంటారు, మీరు ఎట్లే ఉంటారు. మళ్ళీ మాట్లాడదాం. చేయడంలో బలమైన నాయకుడు, రైతులను నిండా ముంచడంలో బలమైన నాయకుడు. పవన్ గారు మళ్ళీ మాట్లాడతాను. ఒక నిమిషం, ఒక నిమిషం, ఒక నిమిషం. కేసీఆర్ బలం ఎంతో కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉండి పడుతున్నప్పుడే అర్థమైంది. మాట్లాడద్దు, పాత చింతకాయ పచ్చడం ఏం మాట్లాడద్దు. ప్రజాస్వామ్యాలు ఉన్నవాడిని నియంతృత్వం కాదు మాట్లాడుకుంటా, నియంతృత్వం కాదు మాట్లాడతాం, బరాబర్ మాట్లాడతాం. మీరు చేసిన అవినీతి అక్రమాలు కూడా బయట పెడుతున్నాం. వెయిట్ చేయండి. ఎందుకు ప్లీజ్ టాపిక్ డైవర్ట్ చేయండి. పావని గారు మళ్ళీ మాట్లాడతాను. ఒక నిమిషం. శ్రీరామ్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు మరోవైపు అల్లు అర్జున్ విషయంలో ఇంకా వివాదం కొనసాగుతుంది. అయితే ఓయూ విద్యార్థులు